హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేస్తాను రమ్మగారు. మొన్న ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ కోసం నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ప్రోగ్రామ్ చేసి వచ్చాను. ఆన్ స్క్రీన్ కాదు రమ్మగారు, ఆన్ స్క్రీన్ మాట్లాడటానికి వాళ్ళు ఎవరు ఇష్టపడలేదన్నమాట. అంతా కూడా 70s ఏవో 70 ఏళ్ళ పైబడిన వృద్ధులు, తల్లిదండ్రులు. వాళ్ళని చూస్తుంటే ఒక 2 రోజులు నిద్ర పట్టలేదు రమ్మగారు నాకైతే. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఆస్తిపాస్తులు మొత్తం పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు చూసుకోక ఎటు వెళ్ళాలో తెలియక ఇలాంటి వృద్ధాశ్రమంలో ఉంటున్నారట. అయితే వాళ్ళు అంటారు, అమ్మా ఇది రికార్డ్, ఒకవేళ నువ్వేమన్నా రికార్డ్ చేసుకుంటున్నారేమో రికార్డ్ చేయొద్దమ్మా, పాపం వాళ్ళే తెలుసుకుంటారంటే. అక్కడ కూడా వాళ్ళ పిల్లల పేర్లు బయట పెట్టడానికి ఇష్టపడలేదండి. చాలా బాధ అనిపించింది రమ్మగారు నాకు అనిపిస్తోంది రమ్మగారు, అసలు వృద్ధాశ్రమం అనేదే లేకపోతే బాగుంటుందేమో అని ఒక క్షణం అనిపించిందండి. ఆ రోజు మాత్రం చాలా బాధ అనిపించింది. అంటే వృద్ధాశ్రమాలు లేకపోతే రోడ్ల మీద వదిలేస్తారు జయ. మనం ప్రతి ఆల్టర్నేట్ డే న్యూస్ పేపర్లో ఏదో ఒక పేపర్లో ముదిబగ్గుని రోడ్డు మీద వదిలేసిన కొడుకు, లేకపోతే ఇంకా ప్రాణాలతోటి ఉంది ఇళ్లలోంచి బయటికి పంపించేసిన ఇంటి ఓనరు, శవాన్ని అంటే మరణించకముందే రోడ్ల మీదకి తెచ్చేసిన వాళ్ళు, కొంతమంది ఏమో శ్మశానాల దగ్గర డెడ్ బాడీలను వదిలేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడుతున్నారు. కనీసం అదొక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక చోట పాపం పెద్దవాళ్ళు ఓ ముద్ద తిని ఉండగలుగుతున్నారు. రోడ్ల మీద వదిలేసే వాటి మీద ఎన్ని వీడియోలు ఎన్ని కథనాలు వచ్చినాయో. ఒక వీడియో చూశాను జయ నేను, బాంబేలో జరిగిన కథ అట అది. అయితే ఈ వీడియో రావడానికి ముందే కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ముసలావిడ ఫోటో వేశారు. ఆవిడ మన బాంబే బీచ్లో మొక్కజొన్న కండలు అమ్ముతారు. మొక్కజొన్న కండలు అంటే అదే మన బుట్ట అమ్ముతారు కదా, అవి అమ్ముతూ ఉంటుంది. అయితే ఆవిడ్ని ఒక విలేకరి ఆ మొక్కజొన్న కండలు కొనుక్కున్నారు. ఏదో ఒక 10 నిమిషాలు ఆవిడతో ఊరికే మనం కూడా ఒక చూడండి కూరల వాళ్ళ దగ్గర నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతుండగా ఏ ఊరు మీది అలా ఏదో కనుక్కునేసరికల్లా ఆవిడ చెప్పిందట. ఆవిడ చెప్పిన కథని యథాతథంగా ఒక వీడియో తీసి పెట్టారు. తీసిన వాళ్ళు ఎవరో కానీ చాలా టచ్చింగ్గా ఉందన్నమాట. అలాంటివి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన చుట్టుపక్కల కూడా పేరెంట్స్ అమ్మా నాన్నతోటి మాట్లాడని వాళ్ళు ఏ ఊళ్ళోనో ఉంటారు, వీళ్ళు ఈ ఊళ్ళో ఉంటారు. అమ్మా నాన్నలకి పండగలకి పబ్బాలకి కూడా వాళ్ళ మొహాలు చూడని వాళ్ళు ఆస్తులు అనుభవిస్తారు. అమ్మా నాన్న చెప్పించిన చదువుతోటే వాళ్ళు ఇచ్చిన రెక్కల సామర్థ్యంతో బ్రహ్మాండంగా బతుకుతారు, హాయిగా ఉంటారు. మన జీవితం వీళ్ళ నుంచే వచ్చింది అనే గుర్తింపు జ్ఞానము లేకుండానే ఉంటుంటారు. వీళ్ళకి జ్ఞానం ఉండదు, తమ పిల్లల్ని మాత్రం కేర్ఫుల్గా చూసుకుంటారు. ఇవాళ నువ్వు కేర్ఫుల్గా చూస్తున్న కొడుకు రేపు నిన్ను కేర్ఫుల్గా చూస్తాడో చూడో. నువ్వు చూస్తే కదా నీ కొడుకు నిన్ను చూసేది. మనం ప్రతిసారి అది మాట్లాడుతూ ఉంటాం. మనం చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే నువ్వు చెయ్యంది నీకు ఎలాగూ రాదు. కొన్నాళ్ళ తర్వాత అదే వృద్ధాశ్రమంలో ఈ నాన్నల్ని వదిలేసిన కొడుకులకి ప్లేసులు మిగులుతాయి, అంతే కదా. అలాగే జరుగుతుంది. అయితే ఈ వీడియో కథ చెప్తాను చూడండి. కొంతమంది చూసుంటారు కూడా, అది బాగా హిట్ అయిన వీడియో. అయితే ఒక మదరు బొంబాయికి చాలా దూరంలో ఉన్న ఏదో ఒక పల్లెటూరులో ఉండేవారు. చాలాళ్ళ తర్వాత ఆవిడ ఏం చేస్తున్నట్టు కొడుకు ఎప్పటికీ రాలేదు ఆవిడ చూడడానికి. అంతకుముందు వస్తుండేవాడు, ఎప్పుడైనా ఏదైనా ఒక ఉత్తరం రాసేవాడు. ఆవిడకి ఏం చదువు రాదు, ఎవరితోటో ఉత్తరం చదివించుకునేది. అయితే కొడుక్కి ఉత్తరం రాయించి నేను ఫలానా రోజు బొంబాయి వస్తున్నానని చెప్పి ఉత్తరం రాయించి ఏం చేసింది, ఆవిడ బయలుదేరి ఏదో ట్రైన్ ఎక్కి వచ్చేసింది. ఓ చిన్న మూటతోటి బట్టలు తెచ్చుకున్నారు. బీదరాలు, ఆవిడ దగ్గర ఏం లేదు. ఆ ఊళ్ళో ఏదో కాస్త చిన్న బుట్టలో సామాన్లు పెట్టుకుని అమ్ముకునేవారనమాట. ఏదో చదివించింది ఆవిడ కొడుకుని. అతను బొంబాయి వచ్చి సెటిల్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఓ కొడుకు కూడా పుట్టాడు అతనికి. సరే ఈవిడ బొంబాయి ట్రైన్ దిగేసరికి ముంబైలో కొడుకు వచ్చి ఆవిడని రిసీవ్ చేసుకుని చక్కగా మాట్లాడాడు, ఆధారంగా తల్లిని కావలించుకున్నాడు. ఇదిగో ఇది స్టేషన్ అని అదని ఆవిడకి వివరంగా అన్నీ చూపిస్తే ఆవిడ ఎరా పిల్లవాడిని తేలేదు, మనవాడిని చూడలేదు, నేను మనవాడి మొహం చూడాలనుకున్నాను, రాగానే అంటే వెళ్దామమ్మా, సాయంకాలం ఇంటికి వెళ్దాం, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, సాయంకాలం చూద్దుగానని చెప్పాడు. సరే 2 గంటల దాకా బొంబాయి తిప్పాడు. మన ఇల్లు చాలా దూరం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడలేము, ఇవన్నీ ఇప్పుడే చూద్దుగానని చెప్పి అటు ఇటు తిప్పి మొత్తానికి 3-3:30 గంటల వేళ ఆవిడ్ని బీచ్లోకి చేర్చాడు. బీచ్లో తల్లి కొడుకు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఈ లోపల ఫోన్ వచ్చింది అతనికి. ఫోన్ వస్తే అతను ఫోన్ తీసుకుని ఇంగ్లీష్లో కాసేపు ఏదో మాట్లాడాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్న కొడుకుని చూసి అబ్బురంగా తల్లి చాలా సంతోషంగా చక్కగా దొరైపోయాడు నా కొడుకు అనుకుందనమాట. అతను ఏం చేశాడమ్మా, నాకు ఫోన్ వచ్చింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి,
మరి సాయంకాలం వచ్చి నేను తీసుకెళ్తాను, కాసేపు ఇక్కడ చల్లగా కూర్చో, ఎట్లాగో నీ కోడలు మనవడు రావడానికి టైం పడుతుందని ఆవిడ ఒప్పించి ఒక కాగితం చేతిలో పెట్టి, ఒకవేళ నేను లేట్ అయితే ఈ కాగితం ఎవరికైనా ఇస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అని చెప్పేసి ఆవిడ చేతిలో ఒక కాగితం అప్పచెప్పాడు. కాగితం తీసి చదవలేదు, ఆవిడకి చదువు రాదు కదా. సరే ఆవిడ అట్లా కూర్చుంది. అయితే ఆ రోజు పొద్దున ఆవిడ ట్రైన్లో దిగినప్పుడు ఈ కొడుకు రావడం, కొడుకు కోసం ఆవిడ కాసేపు వెయిట్ చేయడం, కొడుకు రావడం, దాన్ని ఒక కుర్రాడు చూసాడు ఈ సిచ్యువేషన్ మొత్తం. అదే కుర్రాడు ఈవినింగ్ బీచ్కి వచ్చాడు. పొద్దున్న చూసిన కుర్రాడు ఈ మామని గుర్తుపట్టాడు. ఒక నిమిషం దగ్గర కూర్చున్నాడు. అమ్మ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ఏమిటి అని కనుక్కున్నాడు. మా అబ్బాయి ఇట్లా పిల్లాడు చదువుకున్నాడు, బాగా కష్టపడి చదువుకున్నాడు, నేను ఇట్లా ఏదో అవి ఇవి సామాన్లు అమ్మి పొట్టపోసుకునేదాన్ని, పిల్లాడు బాగా చదువుకున్నాడు, స్కాలర్షిప్ వచ్చింది, బొంబాయిలో ఉద్యోగం వచ్చింది, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, మా కోడలు అందాలు భరిన ఎంతో చక్కటిది, ఈ మధ్య మనవడు కూడా పుట్టాడు, పిల్లవాడు ఎంతో బాగున్నాడు, సరే మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్తానన్నాడు అని చెప్పింది. ఈ పిల్లాడు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అని అడిగితే వాడికి నాకు అమ్మ నాన్న లేరు, నేను అనాథనని చెప్పాడు. సరే ఇద్దరు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. మా అమ్మ ఒక్కతే కూర్చుంది కదా అని కుర్రాడు ఆవిడకి తోడు కూర్చున్నాడు. చీకటి పడింది, రాలేదు కొడుకు. అయితే ఏమన్నాడు, అమ్మ మా అబ్బాయి అడ్రస్ ఉందా, నేను తీసుకెళ్ళి నేను దింపుతాను, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఈ ఊళ్ళో, ఓవేళ ఏ ట్రాఫిక్లోనా ఇరుక్కుని మీ అబ్బాయి రాలేదేమో అంటే, కాదు బాబు వస్తాడు, మా అబ్బాయి వస్తాడు తప్పకుండా, ఇదిగో కాగితం అని కాగితం ఇచ్చాడు అని ఈ కుర్రాడి చేతిలో పెట్టింది. ఆ కాగితం ఓపెన్ చేస్తే ఆ కుర్రాడికి అందులో రాసింది ఏం కనపడిందంటే, ఈవిడికి అట్టే మస్థిమితం లేదు, ఈవిడ ఎవరికి దొరికితే వాళ్ళు ఈవిడిని బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ చేర్చండి అని రాసింది. అందులో కొడుకి ఇంటి అడ్రస్ ఉందని ఆవిడ నమ్ముతోంది, కానీ అందులో అది ఏమీ లేదు. లేకుండా నువ్వు ఈవిడికి మత్స్యమితం లేదు కాబట్టి ఈవిడ ఫలానా ఊరికి చెందింది, ఆ ఊరు వెళ్ళేందుకు ఆ బస్సుకో ట్రైన్కో అప్పచెప్పండి అని రాసేసింది. ఈ కుర్రాడు నిర్ఘాంతపోయేటివాడికి ఏం చేయాలో, అసలు ఎదురుగుండా ఉన్న పెద్దావిడ ఆవిడ కొడుకు మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే పొద్దున్న ట్రైన్ దగ్గరికి వచ్చాడు కొడుకు, లక్షణంగా సూటు బూటు వేసుకుని బాగున్నాడు, వాడు తన్ని వదిలేస్తాడని ఆవిడ ఎట్లా నమ్ముతుంది? సరే వీడు మెల్లిగా ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పాడు. పాపం దుఃఖపడుతున్నాయి ఆ కుర్రాడు. నాతో రా, నాకెవ్వరు లేరు, నువ్వు నాతో మా అమ్మలాగా ఉండు కానీ నా దగ్గర ఉండమని అడిగాడు. అడిగితే ఆవిడ ఒప్పుకోలేదు. పొద్దునైనా మా అబ్బాయి ఎప్పటికైనా వస్తాడు, ఇక్కడే కనపడతాడు, బీచ్కి అప్పుడప్పుడు వస్తామని చెప్పాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. ఆవిడ దగ్గర కొద్దిగా డబ్బు ఉంది, అంటే ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుని ఉంటుంది, అక్కడే మొక్కజొన్న బుట్టలు ఒకళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచో తెచ్చుకుని ఇంకో రూపాయి ఎక్కువ వేసుకుని అమ్ముకుంటూ అక్కడే బీచ్లోనే ఉండిపోయింది ఆవిడ. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఎప్పుడూ బీచ్కి రాలేదుట. ఆవిడ అప్పటికి 4 సంవత్సరాలుగా బీచ్లోనే ఉంది, బాంబే బీచ్లో. ఇప్పుడు ధైర్యము, గుండె దిటవు, ఎంతో కొంత పని చేయగలిగే సామర్థ్యము ఉన్నవాళ్ళైతే ఇలా ఎలాగోలా బతుకుతారు. ఏ కదలికలు లేని అవి తగ్గిపోయి జీవక్రియలు కుంటుపడిపోయి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇప్పుడు కొడుకు ఈవిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్న కొడుకులు ఇప్పుడు కనీసం 15-18% ఉన్నారట ఇండియాలో. ఈ కథలో ఇంకొక విషయం రమ్మగారు, ఈ అబ్బాయి ఆల్రెడీ స్టేషన్ లో చూశాడు కాబట్టి గుర్తుపట్టాడు. కాదు, కొత్త వాళ్ళు అనుకోండి, వాడు ఇంకో నిజంగానే మతి స్థిమితం లేదేమో నమ్ముతారు కదండి. పొద్దున ఆవిడ రావటం, ఆవిడ ప్రశాంతంగా ఉండటం, కొడుకు వచ్చి ఆవిడని కలవటాన్ని స్పష్టంగా చూశాడు కాబట్టి ఆ అబ్బాయి నమ్మాడు. లేకపోతే ఇప్పుడు నిజంగానే అనుకుని పదమ్మా అని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో తీసుకెళ్ళి ఆ ఊరికో టికెట్ తీసివ్వకుండానో ఏదో రకంగా అక్కడికి దింపేసేవాడు. అదే కదా జరిగేది. ఇలా చేస్తున్న వాళ్ళు ఇండియాలో సెన్సస్ ప్రకారం 18% కొడుకులు ఉన్నారట, 18% పిల్లలు ఈ రకంగా ఉన్నారు. ఇప్పుడు మన చిన్నతనం, ఇప్పుడు మా అమ్మని భరించలేకపోతున్నామండి. నాకు ఒకరు చెప్పారు, నేను అంటే ఊరికే ఏదో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం కదా జయ, మా అమ్మ ఎంత ఇంపాసిబుల్ ఉందండి, చాలా సతాయిస్తుంది, ఏం తెచ్చినా ఇత్తలేదా అంటుంది, ఎంత విసుగు పుడుతుందో ఇంటికి వచ్చేసరికి అని చెప్తే నేను అనుకున్నాను, మరి మీరు చిన్నప్పుడు విసిగించలేదా అని అడిగాను నేను. ఆయన చాలా గంభీరంగా, నేను ఎంతో శ్రద్ధగా చదువుకున్నానమ్మా, మా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, నిరుపేద కుటుంబం, నేను చాలా కష్టపడి చదువుకున్నాను. మీరు కష్టపడి చదువుకోగలిగే వయసు వచ్చేదాకా మిమ్మల్ని కష్టపడి పెంచింది ఎవరు కదా? మీరు మొదట 6 నెలలు మీకు ఒళ్ళు కూడా తెలీదు, పిల్లలు పుట్టాక 6 నెలలు ఏమీ తెలీదు, 6 నెలల తర్వాత మనుషులను గుర్తుపెట్టగలుగుతావు. నీ అంతటా నువ్వు అన్నం వండుకు తినే స్టేజ్ ఎప్పుడు వస్తుంది? నీ 2వ ఏటో 3వ ఏటో రాదు, 7-8 ఏళ్లకు వస్తుంది. ఈ 7-8 ఏళ్ల వరకు తినకో నువ్వు బతికే ఉన్నావు అంటే నిన్ను బతికించింది ఎవరు? నువ్వు ఏ మారాము చేయకుండా, ఏ గొడవ చేయకుండా, ఏ సతాయింపు చేయకుండా ఏ శిశువైనా పెరుగుతాడా? అమ్మా నాన్న దగ్గర. అమ్మా నాన్న లేని వాళ్ళ పరిస్థితి భగవంతుడే చూడాలి వాళ్ళని, ఎవరైనా పెరగరు కదా. మరి నీ మారాములు, నీ ఇబ్బంది, నీ సిబ్బందులు, నీ అనారోగ్యాలు,
నీ దెబ్బలు, నీకు తగిలిన వాటి అమ్మ పెట్టేది ఇవన్నీ- కడిగేది రెండు తల్లే తల్లే కదా కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికైనా 10 ఏళ్ళు వచ్చాక నీకు బుద్ధి తెలిసి నా జీవితం ఇలా ఉంది, ఇలా బాగుండలేదు, నేను బాగా చదువుకోవాలని శ్రద్ధ కలిగి నువ్వు చదువుకున్నావు. నిన్ను ఏ పనిలోనూ పెట్టకుండా మీ అమ్మ నువ్వు చదువుకుంటానంటే నిన్ను వదిలిపెట్టింది, నువ్వు కష్టపడి చదువుకున్నావు. 10 ఏళ్ల వయసుకి నీకు చదువు మీద దృష్టి వస్తే 10 ఏళ్ల వరకు నిన్ను కాపాడింది ఎవరు? నీ బాల్యాన్ని ఒకరు కాపాడితే వారి వృద్ధాప్యాన్ని నువ్వు కాపాడద్దు? కాపాడాల్సిందే కదా. నేను కూడా ఇలాగే మారం చేసుంటా, నేను కూడా ఇలాగే విసిగిచ్చి ఉంటానని కనుక నువ్వు అనుకుంటే నీ పిల్లలు నీ గురించి అలా అనుకోగలుగుతారు. అంతేనమ్మా. చాలామంది ఇళ్లలో చూస్తాను జయ, ఇప్పుడు అసలు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు ఎవరికీ తెలియదు. వాళ్ళు చుట్టాల్లాగా ఉంటారు. పెద్దవాళ్ళతోటి సరిగ్గా బిహేవ్ చేయడం పేరెంట్స్కే రాదు, పిల్లలకి ఎలా వస్తుంది? కాబట్టి ఇవి నేర్పించాలి జయ. ఈ విలువలు నేర్పాలంటే ఫ్రీక్వెంట్గా పెద్దవాళ్ళతోటి కల్పించాలి. మనం ఫ్రీక్వెంట్గా మన మూలాలు మర్చిపోకూడదు. మనం కూడా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఏడ్చి గల్లం చేస్తే వాళ్ళకి కావాల్సినవి ఏవో కొనిపెడతావు. నీకు శక్తి ఉంది, 1000 రూపాయలు పెట్టి బొమ్మ కొనిపెడతావు. మీ అమ్మకి ఆనాడు శక్తి లేదు, 10 రూపాయలు పెట్టి కొనిపెట్టి ఉంటుంది. నీ చిన్నతనం నాడు 10, నీ పెద్ద వయసు నాడు 1000కి సమానం. అవునా కాదా? ఆమె 10 పెట్టి కొని ఇవ్వబట్టి ఈ రోజు మనం 1000 రూపాయలు పెట్టి కొనగలిగాం, స్థాయికి మనం రాగలిగాం. అంతే. ఇప్పుడు ప్రతిసారి ఇవాళ మన పెద్దవాళ్ళ పరిస్థితి ఏదుందో రేపు మనది ఇదే అవుతుంది అనే జ్ఞానం మనుషులకి ఉండాలి. అంతే. బాల్యము ఇప్పుడు అవస్థలు దాటాలా, బాల్యావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ ఎవరికైనా తప్పదు. ఎవరు తప్పించుకోగలరు దాని నుంచి? ఇవాళ నువ్వు యంగ్గా యాక్టివ్గా ఉన్నాం, మనం చాలా యాక్టివ్గా బోల్డ్ పనులు చేసేస్తున్నాం. ఇప్పుడు జీవక్రియలు కుంటుపడిపోయిన మన పెద్దవాళ్ళు, మన అమ్మలు మనకు తెలుసు. ఒక 15 ఏళ్ల తర్వాత అయినా వృద్ధాప్యం రాదా మనకి? వస్తుంది కదా. అప్పుడు మనం డిపెండెన్స్ అవుతాం కదా. సో ఇప్పుడు మనం మన పిల్లలతోటి బాగా ఉండాలి, మన పెద్దవాళ్ళతోటి కూడా మనం బాగా ఉండాలి. పిల్లలతో మాత్రమే కాదు, మన పిల్లల్ని చూసుకోవటం కాదు, మన పెద్దవాళ్ళని కూడా చూసుకుంటే రేపొద్దున మనం పెద్దవాళ్ళు అయ్యాక మన పిల్లలు మనని చూస్తారు. ఈ ఇంగితం ఉండవలసిందే జయ. ఇలాంటి ఇంగితం లేక ఫ్యూచర్ ఆలోచించుకోకుండా, ఇప్పుడు ఫ్యూచర్ కోసమే కాదు, మనకంటూ ఒక బాధ్యత ఉందా లేదా? మనకు ఒక బాధ్యత ఉంటుంది కదా. వీళ్ళు కన్నారు, పెంచారు, ఏదో ఎలాగో ఒకలాగా రాజాలాగా పెంచలేకపోతారు. రాజుగారు అయితే రాజాలాగా పెంచుతాడు, రైతులాగానే పెంచగలడు కదమ్మా. బీదవాడిలాగానే పెంచగలడు. కానీ పెరగటం ముఖ్యం, అవునా కాదా? దాని మీద ఆలోచన ఉండాలి వ్యక్తులకి. ఈ ఆలోచన లేకపోవటం వల్లే మనకి వృద్ధాశ్రమాలు విపరీతంగా ఉన్నాయి. రమ్మగారు మీరు ఈ మాట అంటే వాళ్ళు పెంచేదేంటి, మేమే పెరిగిపోతాం, ఒకరు పెంచేదేంటి, తల్లిదండ్రులు పెంచితేనేనా మనమే పెరిగిపోతాం అన్న మాటను కూడా నేను విన్నానమ్మా. చాలా బాధ అనిపించింది. అంటే ఒక సక్రమంగా పెరిగేదానికి ఎలాగోలా పెరిగేదానికి చాలా తేడా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జీవన క్రమంలో జయ, మనం అనుకున్నవి పిల్లలకి, వాళ్ళు అనుకున్నవి, వాళ్ళు అడిగినవి, వాళ్ళకి కావాల్సింది అన్నీ అమ్మా నాన్న ఇవ్వలేకపోతారు. ఇవ్వలేకపోయినంత మాత్రాన అమ్మా నాన్నని వదిలేసుకుంటే ఎట్లా? బతుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒక జీవితం ఒక రకంగా లీడ్ చేస్తున్నామంటే మన వెనకాల ఉన్న వాటి వల్లే మనం ముందుకెళ్ళాం. వెనకని మర్చిపోకూడదు కదా. ఎందుకంటే ఇవాళ నువ్వు ముందుకెళ్ళావు, రేపొద్దున తిరోగమన దశ ప్రతివాడికి వస్తుంది. ఎవరైనా వెనక్కి తిరగాల్సిందే. పొద్దున బ్రహ్మాండ నాయకుడిలాగా వెలిగే సూర్యుడు సాయంత్రానికి తల ఉంచుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. సూర్యుడంత వాడికే తప్పలేదు, మానవ మాత్రంలో మనం ఎంత? ఎవరికైనా తిరోగమన దశ తప్పదు, వెనక్కి తిరగటం ఎవ్వరికీ తప్పదు. మీ దగ్గర బాగా డబ్బున్నా, మీరు మంచి పవర్ఫుల్ జాబ్లో ఉన్న వృద్ధాప్యాన్ని మనం తప్పించుకోలేము. అప్పుడు డిపెండెన్సీ ఖచ్చితంగా వస్తుంది. మనం బలంగా, ఆరోగ్యంగా, ఇండిపెండెంట్గా ఉన్న నాళ్ళు ఓకే. ఎప్పుడైతే బలము, ఆరోగ్యము తగ్గుతాయో డిపెండెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇండియాలో కుటుంబ జీవితానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన పిల్లలు, కజిన్స్ అందరితోటి కలిసి ఉంటాం. పెద్దవాళ్ళని కూడా మన గ్రూప్లోనే ఉంచుకుంటుంటే వాళ్ళు హాయిగా, సంతోషంగా ఉంటారు. దానివల్ల రేపు మన సంతోషం కూడా మనకు వీళ్ళలోనే కనపడుతుంది. నువ్వు ఎంత బాగా చూసావో రేపు అంత బాగా చూడబడతావు. చూడనిదే చూడబడలేవు అనే ధ్యాస, జ్ఞానము మనం కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. పైగా పిల్లలు అమ్మా నాన్నలతో పాటు తాత, అమ్మ, పెద్దవాళ్ళని చూస్తే ఒక ఆసక్తికరంగా ఉంటుంది. కొంచెం సతాయిస్తారనుకో, నేను కాదని నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే మా నాయనమ్మ గదిలో పడుకునేవారు, ఆవిడకి తుంటి విరిగిపోయింది. తాతగారు పోయిన 10వ రోజునే పడిపోయారు, బెడ్ రిడన్ అయిపోయారు. అక్కడ మనిషి ఎవరైనా కదులుతూ కనపడకపోతే ఆవిడకి తోచేది కాదు. కాస్త ఖాళీగా ఉండే, మాది పెద్ద ఇల్లు, కాస్త ఖాళీగా ఉండగానే ఎవరో ఒకళ్ళు కుట్టేమ్మా, ఇందిరమ్మ, సుందరమ్మ, తాయారు అలా పిలుస్తూ ఉండేది. ఉన్నాము ఉన్నారా అని. ఏమీ లేదు, ఆవిడకి మనిషి అవసరం ఉండేది కాదు. జస్ట్ మనుషులు లేరేమోనన్న భావన బాధించేది బాగా. ఆ నాయనమ్మ పోయిన తర్వాత, ఆవిడ మరణించిన తర్వాత పిలవట్లేదని ఏడుస్తుండేవాళ్ళం మేము.
అలాగే అనిపిస్తుంది కదా. మరి పెద్దవాళ్ళు ఉంటే ఏముంది, మధ్యాహ్నం పోయి కాసేపు కూర్చుంటే ఏవో ఒక కబుర్లు చెప్పుకునే వాళ్ళు, ముకుందమాల అవి నేర్పించేవారు బాగా, చాలా హాయిగా ఉన్నట్టుండేది ఆవిడతోటి ఉంటే. ఇబ్బంది ఎలాగో తప్పదు, కానీ ఒక పెద్దవాళ్ళ నీడ మన నెత్తి మీద ఉన్న గొడుగు పక్కకి వెళ్ళిపోతే ఉండే బాధ ఏమిటో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు గొడుగుని గొడుగ్గా ఫీల్ అయితే, గొడుగులాగానే ఫీల్ అయితే కనుక దాన్ని అది తొలిగితే ఉండే బాధ మనకు అర్థమవుతుంది. సో నీకు ఒక గొడుగు కావాలి, నువ్వు ఒకరికి గొడుగ్గా ఉండాలి. కాబట్టి ఈ వృద్ధాశ్రమాల నుంచి పేరెంట్స్ని తప్పించండి దయచేసి. మన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాలి తల్లిదండ్రులు కదా. ఆలోచించాలి రమ్మగారు, ఇది పిల్లలకి కాదు, కాదు. ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ తాలూకు అంటే తాతల నానమ్మల అమ్మమ్మల తాలూకు ప్రేమని, వాళ్ళ తాలూకు అనుభవాన్ని పిల్లలకి బాగా అందనివ్వాలి. ఇప్పుడు ఏదో మన వీళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇండియాలో ఉంటారనుకోండి, సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళి వాళ్ళు వీళ్ళు కలిస్తే, ఇండియాలో ఉన్న వాళ్ళైతే పండగలకి పబ్బాలకి పెద్దవారిని ఒంట్లో బాగుండకపోతే తెచ్చి దగ్గర పెట్టుకోవటం, లేదా వీళ్ళే పండగలకు వెళ్తుంటే కొంత ర్యాపో ఉంటుంది, కొంత వారి అనుభవం మనకు తెలిసి వస్తుంది, మనం కూడా మన బాధ్యతను నెరవేరుస్తాం. బాధ్యత తీసుకోలేని వాళ్ళకి రేపొద్దుటికి హక్కులు దొరకవు. నువ్వు ఇవాళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రేపు నీ రెస్పాన్సిబిలిటీ ఇంకోళ్ళు తీసుకుంటారు. నేను ఎప్పుడు ఈ సెంటెన్సే రిపీట్ చేస్తాను చెయ్య, నాకు అది చాలా సరైన వాక్యంగా తోస్తుంది. నువ్వు ఇవ్వందే రాదు, నువ్వు ఇవ్వకపోతే నువ్వు తీసుకోలేవు, ఎక్కడి నుంచి ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు సతాయిస్తారు, మా అత్తగారు సతాయిస్తుంది మీకేం తెలుసు అని చెప్తుంటారు, మన కామెంట్స్ వస్తాయి చూడండి. పెద్దవారితో ఇబ్బందులు తప్పవు. మన పిల్లలతో మనం పడట్లా, పిల్లలతో ఇబ్బంది పడట్లా. పిల్లాడు బాగా మారం చేసి సతాయించి ఏడ్చి కాల్చుకు తినేస్తారు. వాడిని ఎక్కడైనా ఆశ్రమాల్లో పెడతావా నువ్వు తీసుకెళ్ళి, ఓ 2 దెబ్బలు కొట్టి దగ్గరే ఉంచుకుంటావు. కావాలంటే పెద్దవాళ్ళని ఓసారి విసుక్కుని మళ్ళీ దగ్గరే పెట్టుకోవాలి. వాళ్ళని మళ్ళీ బతులాడుకుని మంచి మాట్లాడుకుని ప్రతి తల్లిదండ్రి ఇది బాధ్యతగా తీసుకోవాలని కోరుకుందాం రమ్మగారు. అవును చేయాలి.